చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళుతోంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే 300 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే 3Dలో రిలీజ్ చేయాలని ఆలోచన చేశామని, కాకపోతే ఖర్చు బాగా పెరిగిపోవటంతో పాటు సమయం కూడా బాగా పడుతున్నట్టు తెలియటంతో ఆ ఆలోచన మానుకున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్కు సినిమాను 3Dలో రిలీజ్ చేయాలని ఆలోచన కలిగినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక 30 సెకండ్ల బిట్టును 3Dలోకి కన్వర్ట్ చేసి ప్రసాద్ ఐమాక్స్లోని PCX స్క్రీన్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చూసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు 3Dలో సినిమా చూడటం వర్త్ అని ఆయన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీం దృష్టికి తీసుకెళ్లి సినిమా మొత్తాన్ని 3Dలోకి కన్వర్ట్ చేసి మళ్లీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే వేసవికి మరోసారి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ప్రచారమే కాగా నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.